కూడి వచ్చిన సహోదరులందరికీ మన ప్రభు క్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి ఈ సమయంలో కొత్తగా రక్షణలోకి వచ్చిన సహోదరులు మన మధ్యలో ఉండడం మనకు ఆనందదాయకం. దేవునికి స్తోత్రం. అయితే రక్షణ అనేది దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహించింది. మనము ఏదో డబ్బులు ఇచ్చుకున్నది కాదు. అది రక్షణ అనేది దేవుని ఉచితమైన కృప. దేవుని కృప వలన మనము రక్షింపబడ్డాం. ఈ రక్షణను కొనసాగించుకోవాలి. రక్షణ అనేది 3 భాగాలు. రక్షణ 3 భాగాలు. ఒకటి, బాప్తిస్మము ద్వారా రక్షింపబడ్డావు. బాప్తిస్మము ద్వారా రక్షింపబడ్డావు. మార్కు సువార్త 16వ అధ్యాయం 15, 16 వచనాల్లో ఈ మాట రాయబడింది. మార్కు సువార్త 16వ అధ్యాయం 15, 16 వచనాల్లో ఈ మాట తెలియజేస్తున్నాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును అన్నాడు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడ్డాడు. రక్షణ దేవుని ఉగ్రత నుండి రక్షింపబడ్డాం. దేవుని ఉగ్రత, దేవుని యొక్క కోపము, దేవుని యొక్క కోపము నుండి మనకి రక్షణ వచ్చింది. మునుపు మనము పాపం చేసిన వారం. పాపము దేవునికి విరోధమైనది. శరీర సంబంధంగా నడుచుకున్న వాళ్ళం. శరీర సంబంధమైన కోరికల చేత జీవితాన్ని కొనసాగించిన వాళ్ళం. అపవాది యొక్క సంబంధులమై వారి బిడలమై జీవితాన్ని కొనసాగించాం. అది గత స్థితి. ఆ గత స్థితిలో నుండి దేవుడు మనల్ని ఏం చేశాడనమాట, యేసు ప్రభు సువార్తను మనము విశ్వసించుట ద్వారా ఆయన తన ఉగ్రత నుండి మనల్ని రక్షించాడు. ఆ విషయాన్ని చెబుతున్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, రక్షణ దేవుని ఉగ్రత నుండి రక్షింపబడ్డాము. మీ అపరాధ ఆ మాటలు బాగా మనం ఆలోచన చేయాలి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి ఈ 10 వచనాలు జాగ్రత్తగా మనం ఆలకించాలి. ఏంటంటే అక్కడ గత జీవితాన్ని మాట్లాడాడు. గత జీవితము అలాగుననే క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ప్రస్తుత జీవితము 2 మాట్లాడాడు. గతము, ప్రస్తుతము. గత జీవితం ఎలాంటిదంటే మీ అపరాధముల చేత పాపముల చేత చనిపోయిన స్థితి. గత జీవితము అపరాధముల చేత పాపముల చేత చనిపోయిన వాళ్ళం. చచ్చిన స్థితి అది. చచ్చిన స్థితి. బతికున్నాడు ఆదాం, కానీ ఏమయ్యాడు? దేవునికి విరోధి అయ్యాడు. పాపం చేసిన ప్రతి వారు దేవుని దృష్టికి చచ్చిన వారే లెక్క. వారికి జీవం ఉండదు. ప్రాణం ఉంటుంది కానీ ఏముండదు? జీవం ఉండదు. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును ఎప్పుడైతే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచావో అప్పుడు దేవుడు మిమ్మును క్రీస్తుతో పాటు బ్రతికించాడు. గతకాలమేమో అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోతే నువ్వు యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచుట చేత దేవుడు ఏం చేశాడు అనమాట? నిన్ను బతికించాడు. బతికించడం అంటే అర్థం ఏంటి? నీ ఆత్మకు జీవం ప్రసాదించాడు.
జీవం ఇచ్చాడు. ఈ జీవం ఎక్కడొచ్చింది మనకి? ఎక్కడొచ్చిందంటే బాప్తిస్మంలో దేవుడు నూతన జీవాన్ని ప్రసాదించాడు. నూతన జీవము. రోమీలకు రాసిన పత్రిక, రోమా పత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాట రాయబడింది. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట తెలియజేస్తూ ఉన్నాడు. జీవం ఎక్కడొచ్చింది, ఎప్పుడు వచ్చింది మనకి అంటే, ఎప్పుడైతే క్రీస్తు యేసుతో పాటు మనము సిలువేయబడ్డాము, సమాధి చేయబడ్డాము, 3వ దినమున మనము తిరిగి లేపబడ్డాం. యేసు ప్రభు తిరిగి లేపబడ్డాడు కాబట్టి మనం కూడా తిరిగి లేపబడ్డాం. ఏలయనగా 6వ అధ్యాయం 6వ వచనంలో ఏమనగా మనం ఇక పాపమునకు దాసులం కాకుండానట్లు, పాప శరీరం నిరర్ధకమగునట్లు అదిగో ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువేశామని ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. క్రీస్తుతో పాటు చనిపోయాం బాప్తిస్మంలో. మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇక చనిపోడని, మరణము ఇక మీదట ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుతామని నమ్ముచున్నాము. నువ్వు ఎక్కడున్నావు అన్నమాట? ఇప్పుడు క్రీస్తు ప్రభుతో పాటు జీవించుచూ ఉన్నావు, జీవం పొందావు. 4వ వచనంలో చెప్పాడు, 6వ అధ్యాయం 4వ వచనంలో. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడ్డాడో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకోవాలి. ఇప్పుడు నడక మారింది. గత జీవితము పాపముల చేత, అపరాధముల చేత చనిపోయిన స్థితి అది. ఇప్పుడు ఏమైందన్నమాట? నూతన జీవం ప్రసాదింపబడింది. క్రీస్తుతో పాటు మనం కూడా లేపబడ్డాం. దేవుడు మనల్ని నూతన జీవులుగా ఎంచుతున్నాడు. నూతన జీవాన్ని ప్రసాదించి నువ్వు బతికావు అన్నాడు అనమాట. అప్పుడైతే గత జీవితం అయితే చచ్చిపోయిన వాళ్ళం, ఇప్పుడైతే బతికాం. ఈ రెండింటి మధ్య వ్యత్యాసము ఎరిగి జీవితాన్ని కొనసాగించాల భూమి మీద. రక్షింపబడిన వ్యక్తి రక్షణ యొక్క విలువ తెలుసుకొని గత జీవితానికి ప్రస్తుత జీవితానికి తేడా గమనించుతూ జీవితాన్ని నడుచుకోవాలా. గత జీవితం ఎలాంటిది? అది అపరాధముల చేత, పాపముల చేత చనిపోయాం, దేవుని దృష్టికి చచ్చిన వాళ్ళం. కానీ ఇప్పుడు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం చేత దేవుడు మనల్ని బతికించాడు, జీవాన్ని ప్రసాదించాడు. క్రీస్తును మృతులలో నుండి లేపినట్టుగానే మనల్ని కూడా లేపాడు. క్రీస్తు మృతులలో నుండి లేపబడిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడు. బాప్తిసం పొందిన నువ్వు నేను కూడా యేసు ప్రభువుతో పాటు బ్రతికింపబడి యేసు ప్రభువుతో పాటు కూర్చున్నాము. ఎక్కడ కూర్చున్నావు? యేసు ఎక్కడ ఉంటే అక్కడ ఉన్నావు నువ్వు. యేసు ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో ఉన్నాడు. నువ్వెక్కడున్నావు? ఆయన దగ్గరే ఉన్నావు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. 5 నుంచి చదువుతాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుండి, దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, 2వ అధ్యాయం 5వ వచనం, 2వ అధ్యాయం 5వ వచనంలో, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము దేవుని ప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించాడు. అదిగో బతికాం. కృపచేత మీరు రక్షింపబడ్డారు. అది అన్నమాట. దేవుని కృప వలన మనము రక్షణ పొందుకున్నాము. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం, దేవుడు ఉపకారం చేశాడు. ఏం ఉపకారము? రక్షణ అనుగ్రహించాడు. దేవుడు మనకు చేసిన ఉపకారము ద్వారాను అత్యధికమైన దేవుని కృపా మహదేశమైన కీర్తి కలుగునట్లు రాబో యుగంలో కనబడుచు నిమిత్తము అదిగో క్రీస్తు యేసునందు ఆయనతో కూడా మనల్ని లేపి పరలోకమందు ఆయనతో పాటు
కూర్చుండబెట్టారు. అది ఎక్కడ కూర్చున్నావు నువ్వు? నీ స్థితి మార్చబడింది. ఒకప్పుడు అపవాది సంబంధివి, అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయావు, లోక సంబంధివి నువ్వు. కానీ ఇప్పుడు ఏమైంది? స్థితి మారింది. ఒకప్పుడు లోక సంబంధి, ఇప్పుడు పరలోక సంబంధి. క్రీస్తు సహవాసానికి వచ్చిన వ్యక్తి. ఇప్పుడు నీ సహవాసము ఎవరితో? ఇప్పుడు లోకంతో కాదు, క్రీస్తుతో. క్రీస్తు. ఈ వ్యత్యాసాన్ని నీ జీవిత అనుభవంలో కనపరచాల. బాప్తిస్మం అనేది క్రీస్తుతో పాటు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డావు. బతికింపబడ్డావు. నీవు బతికిన తర్వాత ఇంక నీకు సావు లేదు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా మరలా బతుకును. బతికి నా యందు విశ్వాసం ఉంచి బతికితే ఇంకెన్నాడు? చనిపోడు అన్నాడు. ఇంకా మరణం లేదు. యేసు ప్రభువుకి మరణము లేనట్టుగానే బాప్తిజం పొందిన వారికి మరణం అనేది లేదు. ఏ మరణం? పాపం వలన వచ్చే జీతం మరణం అనేది మనకి లేదు. ఎందుకు? యేసు ప్రభు మన పాపముల నిమిత్తము జీతాన్ని చెల్లించేశాడు కలవరి శిలువలో. అయిపోయింది. అక్కడ క్రయధనాన్ని చెల్లించాడు. క్రయధనం చెల్లించాడు కాబట్టి మరణం మన మీద ప్రభుత్వం చేయడానికి లేదనమాట. కాబట్టి గత జీవితమేమో అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయాము. ఇప్పుడైతే మనము జీవించాము. ఇది మొట్టమొదటిది మనం గ్రహించాల్సింది. రెండవది, గత జీవితాన్ని గురించి మనం మాట్లాడితే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాట రాయబడింది. గత జీవితానికి సంబంధించింది రెండవది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో మీరు వాటిని చేయుచు అన్నాడు. వేటిని చెప్తున్నాడు? కిందికి వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ప్రపంచ ధర్మము చొప్పున అది ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకున్నాము. ప్రపంచ ధర్మము రెండవది ఏంటన్నమాట? ప్రపంచ ధర్మము చొప్పున మనం నడుచుకున్నాము. ఇప్పుడు ప్రపంచ ధర్మం కాదు. ఇప్పుడు ప్రపంచ ధర్మము నుండి విడిపింపబడ్డాము. అపోస్తలుల బోధ ప్రకారంగా నడుచుకోవాలా. అపోస్తలుల బోధ ప్రకారంగా నడుచుకోవాలా. ప్రపంచ ధర్మం కాదు. ఇప్పుడు లోక మర్యాద కాదు, లోక ఆశలు కాదు, లోకాన్ని ప్రేమించేది కాదు. ఈ ప్రపంచ ధర్మం ఏం చేస్తుంటదంటే మనిషిని బంధించేస్తుంది. ఈ ప్రపంచ ధర్మము మనుషుల్ని లోక ఆచారాల్లో నుండి, లోక మర్యాదల్లో వాడిని ఏం చేస్తుందంటే బంధిస్తుంది అనమాట. ఎప్పుడైతే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచామో అప్పుడు మనం ఏమయ్యామన్నమాట? ఈ ప్రపంచ ధర్మం నుండి విడిపింపబడ్డాం. లోక ఆచారాలు మన మీద ప్రభుత్వం చేయడానికి లేదు. లోక మర్యాదను మనం అనుసరించడానికి లేదు. లోక మర్యాదను అనుసరించాం. ఏ మర్యాదను అనుసరిస్తాం? క్రీస్తు యేసునందు ఉండే మర్యాదని మనము అనుసరిస్తాం. చదువుతాం. ఇలాగ రాయబడింది. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట రాయబడింది. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, క్రీస్తుని అనుసరించక మనుషుల పారంపర్య ఆచారం అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠాలని అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానం చేత ఎవడైనా ఉండునేమోనని అది సమాచారం. లోక మర్యాద, లోక జ్ఞానము చేత ఎవడైనా నిన్ను పట్టుకొని పోతాడేమో, జాగ్రత్తగా చూసుకో, నీకు నీవే అని చెప్పేసాడు. అంటే క్రైస్తవుడు జాగ్రత్తగా ఉండాలా. దేని విషయంలో జాగ్రత్తగా ఉండాలా? ఇదిగో నువ్వు పొందిన రక్షణ పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఉండాలా.
లోక మర్యాదలు, లోక జ్ఞానము, లోకం యొక్క మూల పాఠాలు తీసుకొని వస్తాడు. యేసు ప్రభు లేడు, గీసు ప్రభు లేడు, ఎవరు నీకు చెప్పింది? మనది పురాతన ధర్మం అంటాడు. మనది పురాతన ధర్మం, మనం హిందువులరా అంటాడు. ఇలాగా లోకం యొక్క మూల పాఠములను తీసుకుని వచ్చి నీ మనసును చెరిపి నువ్వు పొందిన రక్షణను కాదని నిన్ను లాక్కొని పోయేవాడు ఎవడైనా ఉంటాడేమో, నువ్వు జాగ్రత్తగా చూసుకో అన్నాడు. లోకం యొక్క మూల పాఠాలను అనుసరించొద్దు, క్రీస్తుని అనుసరించు. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాట రాయబడింది. లోక మర్యాదను అనుసరించొద్దు అన్నాడు. లోక మర్యాద గతకాలమందు లోక మర్యాదను అనుసరించాం. ఇప్పుడు లోక మర్యాద కాదు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించున్నట్లు తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందుడి. అదిగో రూపాంతరం అంటే ఇంగ్లీష్ రూపాంతరం అంటే చదువుకున్నాం కాబట్టి చెప్తున్నాడు నీకు. ఒక వస్తువు ఒక రూపం నుండి మరొక రూపంలోనికి మారడాన్ని రూపాంతరం అంటాడు. వజ్రం ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు మీరు? వజ్రం అంటే చాలా విలువైంది మనుషుల దృష్టికి. కానీ అది ఎక్కడి నుంచి వస్తుంది తెలుసు మీకు? అది భూమిలో బొగ్గులో నుండి వస్తుంది. అది కార్బన్. వజ్రం దాంట్లో ఉన్న మూలకం ఏంటంటే కార్బన్. అంటే ఏంటి? బొగ్గులో నుంచి వజ్రాలు వస్తాయి. రూపాంతరం చెందింది అదనమాట. అనేకమైన కార్బన్ బంధాలు కలిస్తే వజ్రం తయారవుతుంది. గొంగలి పురుగు ఉంది, మనందరికీ తెలుసు. గొంగలి పురుగు భూమి మీద పాకుతూ నల్లగా ఉంటుంది. అది దాన్ని ముట్టుకుంటే మొత్తం జిలా అంటుకుంటుంది, ముట్టుకోలేదు, దాన్ని చూడలేం. అలాంటిది కొన్ని రోజులకి అది ఏమవుతుంది? సీతాకోక చిలుకగా మారుతుంది. అలాగున క్రైస్తవులమైన మనము, క్రీస్తులోనికి వచ్చిన మనము రూపాంతరం చెందాలన్నమాట. లోక మర్యాదను అనుసరించుకోకుండా దేవుని చిత్తం ఏంటి, దేవునికి అనుకూలం ఏంటి, దేవునికి సంపూర్ణమైనది ఏంటి అని పరీక్షించుచు రోజు రోజున మనం ఏమవ్వాలా? రూపాంతరం చెందాల, మార్పు చెందాల. అది క్రైస్తవుడు తన జీవితంలో కలిగి ఉండాల్సింది. రెండవది, ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకున్నాము, ఇప్పుడు ప్రపంచ ధర్మం కాదు, అపోస్తలుల యొక్క ఆచారాల చొప్పున నడుస్తాం. క్రీస్తుని అనుసరిస్తూ నడుస్తాం. క్రీస్తుకి, దేవునికి ఏది ఇష్టమో దాన్ని పరీక్షించుచు నడుస్తాం అన్నమాట. తేడా అప్పుడు నడకకి ఇప్పుడు నడకకి తేడా. మూడవది ప్రాముఖ్యమైనది, బాగా గుర్తుపెట్టుకో. వాయుమండల సంబంధమైన అధిపతిని అనుసరించితిమి అన్నాడు. చూడండి అక్కడ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో, వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనుసరించుచు అన్నాడు. ఎవడు వాయుమండల సంబంధి? వాయుమండల సంబంధి అపవాది. వాయుమండల సంబంధి అధికారి వాడే. వాయుమండల సంబంధియగు అధిపతిని అనుసరించి నడిచాం మునుపు. అపవాది అబద్ధమాటించేవాడు మన చేత. శరీర సంబంధమైన కోరికల చేత మనుషులు మోసపోయి అపవాది యొక్క బందీకాణంలో ఉండిపోయారు. అనేక మంది ఉండిపోయారు చెడు అలవాట్లలో. కానీ ఇప్పుడు క్రీస్తు యేసు వద్దకు వచ్చిన వాళ్ళు అపవాది అధికారం నుండి విడిపింపబడ్డారు. వాయుమండల సంబంధమైన అధిపతిని అనుసరించి మునుపు నడుచుకున్నాము, ఇప్పుడు నడుచుకోకూడదు. చెడు అలవాట్లకి మీదట ఉండకూడదు, అది ఏదైనా కానీ. దయచేసి గుర్తుపెట్టుకోండి, బూతులు ఇంకా మనుషుడు మానలేదంటే అర్థం ఏంటి?
ఇంకా శరీర సంబంధమైన కార్యక్రమాల విషయంలో మాట్లాడుతున్నాడంటే, నాలుకను సాధి చేసుకుంటున్నాడంటే అర్థం ఏంటి? రక్షణ యొక్క విలువ తనకి ఇంకా అర్థం కాలేదు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. క్రైస్తవుడు ఏం మాట్లాడాలో, ఎలా నడుచుకోవాలో తెలియజేశాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాట రాయబడింది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో, మీలో జారత్వమే గాని, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైన ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగింది. ఏమేమి ఎత్తకూడదు? జారత్వమే గాని, అపవిత్రతే గాని, లోభత్వం పిసినారితనం. లోభత్వం అనేది పిసినారితనం, అది విగ్రహారాధన. లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు, ఇది పరిశుద్ధులకు తగింది. రెండోది, కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపబడలను గాని బూతులైనను, పోకిరి మాటలైనను, సరసక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు అన్నాడు. బూతులైన, సరసక్తులైన, పోకిరి మాటలైనా మీరు ఉచ్చరింపకూడదు. ఉచ్చరింపబడే మన దగ్గర ఉన్నాడు అనుకో ఎవడైనా కానీ, వాడిని ఏం చేయాలి? రేపు పోరాటం దూరంగా వెళ్ళిపోని చెప్పాలి వానికి. మొహమాటం పడినా వానికి ఏమవుతుంది? మొహమాటం పడితే వాడి చెడుతనం నీకంటిద్దాడు, వాడి గజ్జి నీకంటిద్దాడు, నువ్వు దురిదవు గోకోవాలి ఇక మళ్ళా తర్వాత. కాబట్టి దయచేసి గుర్తు, క్రైస్తవుడు నడుచుకునే నడక వేరే. అధికారి మార్చబడ్డాడు. ఒకప్పుడు వాయుమండల సంబంధమైన అధికారి మనకు అధికారి అయి ఉండేవాడు. ఇప్పుడు మన అధికారి ఎవరు? యేసు ప్రభు. ఆయన ప్రేమ కలిగిన వాడు, ఇతరులను ప్రేమించేవాడు, ఇతరుల కొరకు త్యాగం చేసుకునేవాడు. ఆయన పాపల మధ్యలో తిరిగాడు కానీ పాపం లేకుండా బతికాడు, జీవించాడు. ఈ రోజున మనం కూడా అలాగున జీవితాన్ని కొనసాగించాలి. అందుకే చెప్తున్నాడు, జారత్వమే గాని, అపవిత్రతే గాని, లోభత్వమే గాని వీటి పేరు ఎత్తకూడదు, ఇది పరిశుద్ధులకు తగినది. పేరు ఎత్తకోకుండా ఉండాలి. పేరు ఎత్తాడంటే పరిశుద్ధతను కోల్పోతావు. రెండోది చెప్పాడు, మీరు కృతజ్ఞతావచనమే ఉచ్చరింపవలను గాని బూతులైనను, పోకిరి మాటలైనను, సరసక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. మీకు తెలుసు. అరే వ్యభిచారి, లోభత్వం కలిగిన విగ్రహారాధికుడు, అపవిత్రుడు దేవుని రాజ్యానికి హక్కుదారుడు కాడు. కాబట్టి లోభత్వం లేకుండా, విగ్రహారాధన లేకోకుండా జీవితాన్ని కొనసాగించాలా. కిందికి అంటున్నాడు 6వ వచనంలో, వ్యర్థమైన వాటల వలన ఎవడు మిమ్మల్ని మోసపరచనీయకుండా చూసుకోండి. దేవుని ఉగ్రత వచ్చును కనుక అట్టి వారితో పాలువారై ఉండొద్దు. వాడు దుష్టుడని తెలుసు కదా, వాడి మాటలు అలాగుంటాయని తెలుసు కదా నీకు. ఏం చేయాలా? దూరం పెట్టు. అంత పలివాడై ఉండదు. ఇంకా అంటున్నాడు కిందికి, మరలా అదిగో పూర్వమందు చీకటి అయి ఉంటది, ఇప్పుడైతే క్రీస్తు నందు మీరు వెలుగై ఉన్నారు. వెలుగు సంబంధులు, నీతిమంతులు మీరు. క్రీస్తు నందు విశ్వాసం ఉంచడం వలన మనం ఏమయ్యాము? వెలుగు సంబంధులమయ్యాము. మన అధికారి ఒకప్పుడు అపవాది, ఇప్పుడు క్రీస్తు మన అధికారి. మన అధికారి క్రీస్తు ప్రభు. మన అధికారి క్రీస్తు ప్రభు అయితే ఆయన ఎలా నడవమన్నాడంటే, రే బాబు ఇగో ఇవి మానుకో అన్నాడు. ఏం మానుకో? అపవిత్రత, జారత్వము ఇవి తగవు, నువ్వు మాట్లాడొద్దు అని చెప్పేశాడు. ఆ తర్వాత చెప్పాడు, కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరించాలి, ఇవి పరిశుద్ధులకు
తగింది అని చెప్పేశాడు. ఆ తర్వాత చెప్పాడు, వ్యర్థమైన మాటల వలన ఎవడే నిన్ను మోసపరచకుండా చూసుకో, జాగ్రత్త. రక్షణ అనేది ఎవరికి వారు వ్యక్తిగతంగా దాన్ని కాపాడుకోవాలి. దేవుడు అనుగ్రహించిన వరం అది. నీ వరం నీకే. నువ్వు కాపాడుకుంటే నీకు రక్షణ ఉంటుంది, నువ్వు పోగొట్టుకుంటే నీకు రక్షణ ఉండదు. లేదు మా ఆయన భక్తిగా బతుకుతున్నాడు, నాకు కూడా రక్షణ ఇస్తాడు దేవుడు. అది కేవలము నోవహు కాలంలో నోవహు కుటుంబానికి మాత్రమే దేవుడు చూపించాడు. ఇతరుల కాలంలో మాత్రమే అది. ఈ రోజున అలా లేదు. రక్షణ అనేది ఎవరి వారి వ్యక్తిగతమైంది. నిబంధన వ్యక్తిగతమైన నిబంధన. నీకు నీ దేవుడికి మధ్యలో జరిగిన నిబంధన అది. నీ భార్యను బట్టి కాదు, నీ కొడుకులను బట్టి కాదు, ఇంకొకరిని బట్టి కాదు. నీకే వ్యక్తిగతమైనది అది. ఒకప్పుడు వాయుమండల సంబంధి మనకి అధికారిగా ఉండేవాడు, ఇప్పుడు క్రీస్తు మనకి అధికారి. తర్వాత చదువుతాం ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం ప్రత్యేకించి 3వ వచనంలో వారితో కలిసి, ఎవరితో కలిసి? లోకస్తులతో పాటు. అది వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు శరీరాశలను అనుసరించి అది సమాచారం. వారితో కలిసి మనమందరము. 4వది బాగా గుర్తుపెట్టుకో. 4వది శరీరము యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకునేవాడివి. ఒకప్పుడు శరీర సంబంధమైన కోరికలు, శరీరం సుఖపడాలి అనే ఉద్దేశంతో జీవితాన్ని కొనసాగించావు. నీ మనసులో ఏది పుడితే, ఏది తినాలనుకున్నావో, ఏది చేయాలనుకున్నావో దాన్ని చేసావు. ఎప్పుడు? పూర్వం. శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు స్వభావ సిద్ధంగా దేవోగ్రతకి పాత్రులమై ఉంటుంది. దేవుని ఉగ్రతకు పాత్రులమై ఉంటాం. అప్పుడు శరీరం యొక్క కోరికల ప్రకారంగా, మనసు యొక్క కోరికల ప్రకారంగా నడిచే ప్రతివాడు దేవుని ఉగ్రతకి పాత్ర. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేశాడు అనమాట? శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకోవడానికి కాదు. ఇప్పుడు మనల్ని కొన్న యేసు ప్రభు ఉన్నాడు. ఆయన కోరికలు నెరవేర్చాల. ఏంటి ఆయన కోరిక? నీ శరీరంలో పాపానికి అవకాశం ఇవ్వకూడదు. నీ అవయవాలు ఒకప్పుడు పాపానికి సాధనాలుగా పనిచేశాయి. ఈ పెదాలు అబద్ధం ఆడడానికి ఉపయోగించావు. అప్పుడు ఈ నాలుక మోసగించడానికి పాము నాలుక తిప్పినట్టు తిప్పావు. కానీ ఇప్పుడు అది తిప్పడానికి లేదు. అవయవాల్లో అప్పుడు పాపం నివసించింది, ఇప్పుడు అవయవాలలో నీతి నివసించాలి. శరీర ప్రకారంగా నడుచుకునేది కాదు, ఇప్పుడు ఆత్మానుసారంగా నడుచుకోవాలి. దేవుడు ఏం చేశాడంటే మనకి తన పరిశుద్ధాత్మని మన హృదయంలోనికి కుమ్మరించాడు. ఆత్మానుసారంగా ఇప్పుడు మనము నడుచుకోవాలి. చదువుతుంది ఇలాగ రాయబడింది, దేవుడు తన పరిశుద్ధాత్మని మన హృదయంలో కుమ్మరించాడు. శరీరానుసారంగా నడిస్తే దేవుడికి శత్రువులమయ్యాం కాబట్టి ఇప్పుడు ఆత్మానుసారంగా నడవాలి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట రాయబడింది. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాట తెలియజేస్తూ ఉన్నాడు. తీతుకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చెప్పునని పునర్జన్మ సంబంధమైన, అదిగో బాప్తిస్మం ద్వారా
పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయడం ద్వారా మనం రక్షించను. మనం ఆయన కృప దేవుని కృప వలన రక్షింపబడితే నీతిమంతులుగా తీర్చబడి నిత్య జీవమును కూర్చున్న నిరీక్షను బట్టి నిత్య జీవమును కూర్చున్న నిరీక్షను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా అదనమాట. నేను ఇప్పుడు ఎవరున్నారు? మనలో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తాడంటే నడిపిస్తాడు. ఒకప్పుడు శరీరం యొక్క మనసు యొక్క కోరికలను బట్టి నడుచుకున్నాము. ఇప్పుడు శరీరం యొక్క మనసు యొక్క కోరికలు కాదు. ఇప్పుడు ఆత్మ మనలో ఉంటాడు. ఆత్మ నడిపిస్తాడు. ఆత్మ నడిపిస్తాడా? ఎలా నడిపిస్తాడు? సురేష్ నువ్వు ఇది చేయి అని చెప్తాడా లోపల ఉండి? అలా చెప్పడు. ఎలా చెప్తాడంటే వాక్యము మనం చదువుతూ ఉన్నప్పుడు వాక్యము ద్వారా మనల్ని నడిపిస్తాడు. ధనాపేక్షను విడిచిపెట్టు అని వాక్యం మనం చదివామనుకోండి, లోపల పరిశుద్ధాత్మ మనకి చెప్తాడు అనమాట. ధనాన్ని ప్రేమించొద్దు అంటే అది ఆత్మ ద్వారా నడిపింపబడటం. అంటే ఎవరైతే పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడతారో వారు మాత్రమే దేవుని పిల్లలు. బైబిల్ పట్టుకున్న వాళ్ళంతా, బాప్తిజం పొందిన వాళ్ళంతా దేవుని పిల్లలు కాదు. ఆత్మచేత నువ్వు నడిపింపబడుతూ ఉండాలి. గత జీవితంలో నీ శరీరం నిన్ను నడిపించింది, శరీర కోరికలు నిన్ను నడిపించాయి. శరీర సంబంధమైన మనసు చేత బతికా ఒకప్పుడు, కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఆత్మ ఉంది లోపల. చదువుతాం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం నుండి చదువుతాం. ఇలాగ రాయబడింది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనంలో మనస్సు శరీర సంబంధమైన మనస్సు అయి ఉండకూడదు. శరీరానుసారులు బాగా గుర్తుపెట్టుకో. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉంటారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు. నీ మనసు దేని మీద ఉంది? శరీర సంబంధమైన వాటి మీద ఉందా? అయితే నువ్వు ఆత్మానుసారమైన వ్యక్తివి కాదు. అదనమాట. ఒకటి, నువ్వు ఆత్మ సంబంధి అయితే శరీర సంబంధమైన వాటి మీద నీకు మనస్సు ఉండదు. అయ్యా కొద్దిసేపు శరీర సంబంధమైన మనసు వస్తుంది, ఆ తర్వాత కొద్దిసేపు ఆత్మానుసారమైన మనసు వస్తుందండి నాకు అంటాడు. అరే నువ్వు అయోమయంలో ఉన్నావు. రక్షణ వాడికి స్థిరంగా లేదు. అదనమాట. అయోమయంలో ఉన్నవాడికి రక్షణ అనుమానం. చస్తే ఏమవుతాడో వాడి గతి. అయోమయంలో ఉన్నవాడికి రక్షణ ఉన్నది గుర్తుపెట్టుకోండి. నేను ఆత్మ సంబంధమైన వ్యక్తిని. దేవుడు పరిశుద్ధాత్మ నాలో ఉంది. నేను ఆత్మానుసారంగా నడవాలి, ఆత్మ సంబంధంగా ఆలోచన చేయాలి. చూద్దాం అక్కడ అంటున్నాడు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. అదిలో నీ మనస్సు దేనికి సంబంధించింది? ఆత్మానుసారమైనది అయితే నీకు జీవం ఉంటుంది, సమాధానం ఉంటుంది దేవునితో. లేదు శరీర సంబంధంగా ఆలోచన చేస్తున్నావు. దేన్ని ఆలోచన చేసినా శరీర సంబంధంగా. ఒక ఉద్యోగమైనా లేకపోతే ఒక భౌతిక సంబంధమైన వస్త్రధారణ, తిండి తిప్పలు, ఇవన్నీ శరీర సంబంధంగా ఆలోచన చేస్తున్నావు అంటే అర్థం ఏంటనమాట? నువ్వు చచ్చిపోయావు. బతికేవని అనుకుంటున్నావు కానీ నీ గత జీవితం ఎలాగుందో ఇప్పుడు అలాగే ఉంది. బతికినోడు మనస్సు మారుతుంది. ఆత్మానుసారంగా ఆలోచన, శరీరం గురించి ఆలోచించి. అందుకే పౌలు అన్నాడు, మా బాహ్య పురుషుడు కృషించుచు ఉన్నను, మా ఆంతర్య పురుషుడు దినదినము వృద్ధి పొందుతున్నాడు అన్నాడు. ఎవరు? పౌలు. మా బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడు. సువార్త ప్రకటిస్తుంటే, ఆయా ప్రాంతాలకు తిరుగుతూ ఉంటే శరీరము రోగగ్రస్తమై ఉంది. అయినా కూడా దాన్ని పట్టించుకోకుండా పౌలు ఏం చేస్తున్నాడు అనమాట? సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు.
శరీర సంబంధమైన మనసు కాదు, ఇప్పుడు ఆత్మ సంబంధమైన మనసు అది. అందుకే అన్నాడు శరీర సంబంధమైన మనసు మరణము అన్నాడు, అది దేవునికి విరోధమై ఉన్నది అన్నాడు. చూడండి అక్కడ దేవునికి విరోధమైంది అది. రోమపత్రిక 8వ అధ్యాయము 6వ వచనంలో 6వ వచనంలో శరీర సంబంధమైన మనసు దేవునికి విరోధమైంది. 5వ వచనమే శరీరానుసారులు శరీర విషయంలో మనశుద్ధులు, ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మనశుద్ధులు, శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది. ఎలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది, అది దేవునికి విరోధమైనది. అది దేవుని ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం అంటే చట్టం, పాత నిబంధన కాదు. అక్కడ ధర్మశాస్త్రం అంటే చట్టం, దేవుని చట్టం. ఇప్పుడు దేవుని చట్టం ఏంటి? కొత్త నిబంధన. అది దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు, ఏమాత్రము లోబడనేరదు. కాగా శరీర స్వభావం కలిగిన వారు దేవునికి సంతోషము ఉండదు. వారి వలన దేవునికి సంతోషము ఉండదు. దేవుని ఆత్మ మీలో అదిగో దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ మీలో నివసించున్న ఎడల ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వారు ఆయన వారు కాడు. కాబట్టి దేవుని ఆత్మ కలిగి జీవితాన్ని కొనసాగించాలి. ఒకప్పుడు శరీరం యొక్క కోరికలు, మనస్సు యొక్క కోరికలను మనల్ని నడిపించేవి, దాని ప్రకారంగా నడుచుకున్నాము. అయితే ఇప్పుడు అది కాదనమాట, ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఆత్మ సంబంధమైన మనసు కలిగి జీవితాన్ని కొనసాగించాలి. చివరిది ఏంటంటే, మనము గత జీవితంలో మనుషుల్ని సంతోష పెట్టాలని ఆలోచన చేసేవాళ్ళం. మనుషులు ఎవరేమనుకుంటారో అనే భావన ఉండేది. ఇలా చేస్తే ఎవరేమనుకుంటారో, వచ్చిన వాళ్ళందరినీ ఇది చేసుకుంటూ మనం మర్యాద చేసుకుంటూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు అది కాదు. మనుషుల ఇష్టం నెరవేర్చడానికి కాదు. ఇప్పుడు ఎవరి ఇష్టము? యేసు ప్రభు యొక్క ఇష్టము. అలాగే మనల్ని తన రాజ్యంలో చేర్చుకున్న దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. ఇప్పుడు పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం నుండి మాటలు రాయబడ్డాయి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం నుండి మొదటి నుంచి చదువుతాం. మొదటి వచనం నుండి 4వ అధ్యాయం మొదటి వచనంలో, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకోండి. శ్రమపడే మనసు ఉండాల, సుఖపడాలనే మనసు కాదు. యేసు ప్రభు నమ్ముకుంటే నాకు కష్టాలు వచ్చా అంటాడు మనుషుడు. అరే, కష్టాలు ఉంటాయనే పిలిచాడు ఇది యేసు ప్రభు. కష్టాలు తీసేస్తానని కాదు యేసు ప్రభు పిలిచింది. యేసు ప్రభు పిలిచింది దేనికోసం? నీకు నీ దేవునికి మధ్యలో ఉన్న శత్రుత్వాన్ని తీసేయడానికి పిలిచాడు. పాపాన్ని నుండి నిన్ను విడిపించడానికి పిలిచాడే గాని లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇస్తానని పిలిచాడా? అందుకే అంటున్నాడు, క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనసును ఆయుధంగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు అదిగో జీవించు మిగిలిన కాలం ఇక మీదట ఏముండకూడదంట? మనుజాశలు. ఏంటివి మనుజాశలు అంటే? మనుజాశలు మనుషులకు ఇష్టమైనవి. మనుజాశలు ప్రతివాడికి తన మనసులో ఆశలు ఉంటాయి. అయితే ఆ ఆశలు ఇక మీదట మనము అనుసరించి నడవకూడదు చెప్తున్నాడు. మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగా నడుచున్నట్లు పాపముతో జోలిక ఏమీ లేక ఉండును.
పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతుల విందులు, చేయతగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టం నెరవేర్చుచూ ఉండుటకు గతించిన కాలమే అయిపోయింది కదా. వాళ్ళ ఇష్టం కాదు ఇప్పుడు. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమందు తమతో కూడా మీరు పరిగెత్తబోయినందున ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించున్నారు. అది సమాచారం. కాబట్టి వాళ్ళ ఇష్టానుసారంగా మనం నడుచుకోవడానికి లేదు, దేవుని ఇష్టానుసారంగా నడవాలి. గత కాలమందు మనకు మనుజాశలు ఉండేది, నేను ఇలాగ అవ్వాలి అని ప్రతి వారికి ఒక ఆలోచన ఉండేది, ఆశ ఉండేది. కానీ ఇప్పుడు కృష్ణునికి వచ్చిన తర్వాత అది కాదు, మనుజాశలను అనుసరించి నడవద్దు అని చెప్పేసి పాపంతో జోలిగా ఏమీ లేకోకుండా బతకాలి. పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, ఆటపాటలు, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి అందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టం నెరవేర్చు గతించిన కాలమే చాలు అయిపోయింది అనమాట. ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావు, నీ స్థితి ఏంటి, నీ నడకేంటి, నీ మనస్సు ఏంటి, అవన్నీ మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు. కాబట్టి దేవుడు ఉచితంగా మనకు అనుగ్రహించిన రక్షణను మనము సంఘంలో కొనసాగించాలి. సంఘము దేవుడు అనుగ్రహించిన మహత్తరమైన ఆయన కుటుంబం అన్నమాట. నీవు సంఘంలో నడుస్తూ ఉంటే బతికిన వాడవై, జీవం కలిగిన వాడవై, పాపములకు జోలిగా ఏమీ లేకోకుండా క్రీస్తే అధికారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటావు. ఇలాగ రక్షణను కాపాడుకోవాలా. ఎవరైతే రక్షణను నిర్లక్ష్యం చేస్తారో, నిర్లక్ష్యం చేసిన వాడు నిత్యాగ్నిదండానికి వెళ్ళిపోతాడు. మళ్ళా పాత జీవితానికి మళ్ళా వెనక్కి వెళ్ళకూడదు. రక్షింపబడ్డాం, గత జీవితం అయిపోయింది. గత జీవితాన్ని బాప్తిస్మంలో మనం ఏం చేసామన్నమాట, పాతి పెట్టేశాం. ఇప్పుడు మనం కొత్త వ్యక్తి, క్రీస్తుతో పాటు బతికింపబడ్డాడు, పరలోక సంబంధి, పరలోక పౌరుడు. అంతేనా? ప్రపంచ ధర్మము ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు ప్రపంచ ధర్మం కాదు, అపోస్తలుల యొక్క బోధ ప్రకారంగా నడుస్తాడు. ఒకప్పుడు వాయుమండల సంబంధి అపవాది అధికారి అయి ఉండేవాడు, ఇప్పుడు క్రీస్తు అధికారి. ఒకప్పుడు శరీర సంబంధమైన మనస్సు కలిగి, శరీర సంబంధమైన కోరికలు, మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ బతికాం. ఇప్పుడు అధికారి ఆత్మానుసారంగా మనలో పరిశుద్ధాత్ముడు. ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఏంటంటే దేవుడిచ్చిన ఈ పరిశుద్ధాత్మని మనము నిరంతరము మనలో ఆధిక్యం ఇస్తూ ఉండాలి, కాపాడుకుంటూ ఉండాలి. నువ్వు బూతులు కానీ, సరస్వక్తులు కానీ, లోక సంబంధమైన మాటలు కానీ, చెడుతనం కానీ, నీ పాత బుద్ధి మరలా వ్యక్తపరిచావా, ఏమవుతుంది? పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే మరి రాడు. యేసు ప్రభు రెండవసారి ప్రత్యక్షమయ్యేంత వరకు మనము ఆత్మచేత నడిపింపబడుతూనే ఉండాలా. ఇప్పుడు రక్షణ. కాబట్టి రక్షింపబడ్డాము అనగానే మనము ఎక్కడికి వచ్చామన్నమాట, సంఘంలోకి వచ్చాం, రక్షణ ఆరంభించాం. రక్షణను మనం ఏం చేశాము, ఆరంభించాం. ఈ రక్షణను చివరి వరకు మనం ఏం చేయాలి, దాన్ని కాపాడుకోవాలా, కొనసాగించాలా చివరి వరకు. ఎక్కడ కొనసాగిస్తావు? బయట కొనసాగించలేవు. ఎక్కడ? క్రీస్తు శరీరం అనే సంఘంలోనే రక్షణను కొనసాగించాలా. దేవుడి చిత్తమైతే మరలా వచ్చినప్పుడు రక్షణను కొనసాగించుకోవడం ఎలాగో అనేది మరలా సంగతిలో ఆలోచన చేస్తాం. అయితే దేవుడు మనకు అనుగ్రహించిన ఈ రక్షణ, దేవుని ఉగ్రత నుండి మనము రక్షింపబడ్డాం. ఈ రక్షణను మనం ఏం చేయాలా, కొనసాగించాలంటే గత జీవితానికి ప్రస్తుత జీవితానికి నీకు తేడా తెలియాలి. ఎక్కడుండేవాడు ఎక్కడికి వచ్చావు తెలియాలి నీకు. నేను నమ్మానంటే సరిపోదు, నమ్మిన నీ జీవితంలో నీ స్థితి మారాలన్నమాట. ఒకప్పుడు పాపాన్ని అనుసరించి బతికేవాడివి, దేవుని దృష్టికి చచ్చిపోయిన వాడివి. ఇప్పుడైతే
బతికింపబడ్డావు, నీతికి దాసుడు. ప్రార్థన చేసుకుంటూ ఓపికగా విన్న మీ అందరికీ ప్రభు నామమున వందనములు తెలియజేస్తూ ఉన్నాను.